హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ బిగినర్స్ అంటే నాతో పాటు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నేనైతే నిన్నే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో నిన్న ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి, కంటెంట్ కొంచెం వెతుక్కోవడానికి, యూట్యూబ్ వీడియోను షూట్ చేయడానికి, అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్ సెట్ చేసుకోవడానికి ఇట్లా నాకు నిన్నంతా కొంచెం టైం లేట్ అయిపోయింది. సో నిన్నే క్రియేట్ చేసి నిన్నే వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి అది ఎంత టైం అయినా సరే అప్లోడ్ చేసేయాలనుకున్నాను. కానీ వ్యూస్ రావని తెలుసు, ఏదో ఏడన్నా ఒక చిన్న నమ్మకం ఉండింది త్వరగా అయిపోతుందిలే అని. కానీ ఇక్కడ మన నెట్వర్క్ విలేజ్లో ఉంటాం కాబట్టి వైఫై 5G నెట్వర్క్లు మనకు అందుబాటులో ఉండవు కాబట్టి సో అంత స్పీడ్గా లేదు నెట్వర్క్. సో 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో దాదాపు 11:30 అంత టైం తీసుకుంది, 2 hours దాకా తీసుకుంది అప్లోడ్ అవ్వడానికి. ఆ టైంలో ఆల్రెడీ యూట్యూబ్ పీక్ అవర్స్ కాబట్టి ట్రెండింగ్లోకి మన వీడియోలు అస్సలు రావు. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న వీడియోలకు వాళ్ళకి యూట్యూబ్ అనేది అల్గారిథం పుష్ చేస్తూ ఉంటుంది. మన లాంటి వీడియోలకి అయితే యూట్యూబ్ అల్గారిథం అయితే మన వీడియోలని పుష్ చేయదు. మనం అంతా ఎంతసేపటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4, 5, 6 లోపల వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. నేను కూడా ఒకప్పుడు ఛానల్ పెట్టాను, కానీ కంటిన్యూగా అయితే వీడియోలు చేయలేదు. కంటిన్యూ మనం చేయాల్సింది రెగ్యులర్గా చేయాలి, ప్లస్ టయానికి అప్లోడ్ చేసుకోవాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు సో మనం క్లిక్ అయినంత వరకు టైం మెయింటైన్ చేసుకోవాలి. ఈ పీక్ అవర్స్కి ముందే మనం వీడియో అప్లోడ్ చేసుకోవాలి. సో ఈ చేయాల్సినవి మనం ఈ కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అలాగే ఈరోజు నేను వీడియో అయితే దాదాపు ఇప్పుడు టైం 3 గంటల వస్తుంది. ఈ టైంలో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసి దీన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్ అని సెట్ చేసి ఈవినింగ్ 5, 6 లోపల అప్లోడ్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం ఒక 5 minutes లోపల వీడియోని అయితే సెట్ చేసుకోవాలి. 10 to అట్లా 15 minutes దాటిందంటే వీడియో లెంత్ పెరుగుతుంది, జీబీ ఎక్కువ అయిపోతుంది, అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది 2-3 hours ఇక్కడ. సో మనం 5 to 6 minutes లోపల వీడియో అనేది ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే వీడియో దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే మనకు యూట్యూబ్ కోసం కావాల్సింది జస్ట్ ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. ఫ్రంట్ కెమెరా ఫుల్ హెచ్డీలో రికార్డ్ అవ్వాలి, అలాగే బ్యాక్ కెమెరా కూడా ఫుల్ హెచ్డీలో రికార్డ్ అయితే సరిపోతుంది. అలాగే చిన్న మైక్ బోయో M1 ఇలాంటిది, ఒక ట్రైపాడ్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. అలాంటి లేకపోయినా కూడా మనం యూట్యూబ్ అయితే చేసుకోవచ్చు వీడియోస్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి, పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఉన్న దాంతోనే మనం వీడియోని క్రియేట్ చేసుకోవాలి. ఇవి గ్రీన్ స్క్రీన్, ఇది ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అప్పుడైతే కొన్నాను ఈ మైక్, ఆ గ్రీన్ స్క్రీన్, ఈ ట్రైపాడ్ 500 లోపల ఇది ట్రైపాడ్ వస్తుంది. అప్పుడైతే అమెజాన్లో తీసుకున్నాను. ఈ గ్రీన్ స్క్రీన్ కూడా తీసుకొని 6 years అయింది. ఈ మైక్ ఇవన్నీ తీసుకొని చాలా రోజులు అయింది. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా అయితే వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడైతే నేను చేసేదానికి టైం లేదు, వీక్లీ 1-2 వీడియోస్ కూడా చేయలేకపోయాను. సో అవి అయితే క్లిక్ అయినాయి. ఆ క్లిక్ అయ్యే టైంకి నేనైతే యూట్యూబ్ని వదిలేస్తున్నాను. సో నేనైతే రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చుంటే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు 6 yearsకి బాగా ట్రెండ్ అయిపోయింది. మనకు ఒక 2-3 lakhs సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి ఉండేవాళ్ళు. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయకపోవడం. సో రోజు టయానికి అప్లోడ్ చేయకపోవడం, రోజు చేయకపోవడం, అంటే కొన్ని మిస్టేక్స్. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్లోనే వ్యూస్ రావు కాబట్టి మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. దానివల్ల మనం యూట్యూబ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అదే మనం చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ మధ్యన చూశాను నేను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓల్డ్ ఛానల్ అవి ఒక కొన్ని వీడియోస్కి అయితే ట్రెండింగ్లోకి వచ్చాయి. యాడ్స్ కూడా ప్లే అవుతున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ ఒక 350-360 దాకా ఉన్నారు. సో ఇప్పుడే చూసే బాధ వస్తుంది. అప్పుడే మనం యూట్యూబ్ ఛానల్ కంటిన్యూగా చేసుకుంటూ వచ్చిండుంటే మనకు ఎంతో ఉపయోగపడు, మనం సక్సెస్ అయ్యే వాళ్ళని కూడా చాలా ఛాన్స్ ఉంది. సో మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దు నాలాగా. సో ఇంక నుంచి ఎవరైనా కూడా అలా చేసుంటే వాళ్ళు
రెగ్యులర్గా చేయండి. అదే ఛానల్ కంటిన్యూ చేయండి. నా ఛానల్ కొంచెం ప్రాబ్లం కొన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని వదిలేసి కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఒకవేళ ఆ ఛానల్ కంటిన్యూ చేయలేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ అలాంటివి ఉంటే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోండి. కొత్త ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో రెగ్యులర్గా వీక్లీ 1 to 3 లేదా డైలీ చేసేవాళ్ళు డైలీ ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు అవుతాము. మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అది ఒక 3 months 6 months టార్గెట్ పెట్టుకుని డైలీ వీడియోలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు సక్సెస్ కాలేదంటే దాన్ని వదిలేయడమా, లేదంటే ఇంకా మనం చేసే మిస్టేక్స్ ఏమున్నాయి దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడమా అనేది చేసుకోవాలి. యూట్యూబే మనం దీని మీదనే ఆధారపడినామంటే మనం చేసే మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నామంటే ముందుకెళ్ళచ్చు. సో ఎవరు ఫస్ట్లో ఛానల్ పెడితే అందరికీ వ్యూస్ రావు. ఫస్ట్ నుంచి ఎవరైనా కూడా చిన్న చిన్నగా మెల్లమెల్లగానే వ్యూస్ వస్తూ ఉంటాయి. నేను చేసిన ఒక 50 వీడియోస్లో కొన్నిటికైతే 50, 60 అలా వస్తూ ఉన్నాయి. నేను ప్రమోట్ చేయన వాటికైతే ఆటోమేటిక్గా ట్రెండింగ్లోకి వెళ్ళినట్టు అయితే 10K 12K అట్లా వ్యూస్ అయితే వచ్చినాయి. సో మనం చేసే కంటెంట్ ఎప్పుడు ట్రెండింగ్ అవుతుందో మనకు తెలియదు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. అది మన అదృష్టం, దాని మీద ఆధారపడి ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే చేసుకుంటూ పోవాలి. నేనైతే ఫిక్స్ అయిపోయిన ఒక 6 months వరకు కంటిన్యూగా రోజుకు ఒక వీడియో చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. సో ఎవరైతే యూట్యూబ్ కొత్తగా వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారో, చేయడానికి భయపడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నాను. రోజు డైలీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మనల్ని సపోర్ట్ చేయండి.